హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మీస్ వంటిల్లు. ఈ రోజు వీడియోలో మనం ఒక స్నాక్ ఐటమ్ ఎంతో కమ్మగా అద్భుతమైన రుచితో ఉండే కాజాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవి పెద్దలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అన్నీ మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కాజాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి మైదా తీసుకోవాలండి. నేను మైదా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. గ్లాస్ అంటే 250 గ్రామ్స్. ఇప్పుడు ఈ మైదాని మిక్సింగ్ బౌల్లో వేసేద్దాం. ఇందులోనే ఒక టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ వాము వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే ఇందులో కారం కానీ మసాలా కారం కానీ వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. మనం ఇందులో కారం వేయట్లేదు కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం ఇలా చేసి రెడీగా ఉంచితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇందులో మనం కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మనకి ముద్ద కట్టాలండి, అందాక మనం ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇలా నూనె వేసి కలపడం వల్ల ముందర ఈ కాజాలు చాలా గుల్లగా వస్తాయండి. చూసారా, ఇలా ముద్ద కట్టింది కదా, అందాక మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఈ పిండి అనేది చపాతీ పిండికి మనం ఎలా కలుపుకుంటాం అలా ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. కరెక్ట్గా మనకి చపాతీ పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ పిండిని కలిపేటప్పుడే మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలపాలండి, అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా, ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక పావుగంట సేపు మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. దానివల్ల ఇంకా బాగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం అండి. మనం పిండిని రోల్ చేసుకుని కట్ చేసుకునే లోపు ఈ ఆయిల్ వేడెక్కుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇలా పావుగంట సేపు పక్కన పెట్టిన పిండిని తీసుకుని మనం ఈక్వల్ బాల్స్లో డివైడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 4 పార్ట్స్ చేసుకుంటున్నాను. మనకు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలాగా చిన్న చిన్నవి చేసుకుంటే. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకుని మనం పల్చగా ఒత్తుకోవాలండి. ఫస్ట్ ఈ విధంగా చేత్తో రౌండ్గా చేసుకుంటే మనకు అప్పడం అనేది రౌండ్గా వస్తుందండి. ఈ మార్బుల్ మీద కొంచెం పొడిపిండి వేసుకుంటున్నానండి. ఈ పొడిపిండి వేసుకుని రౌండ్గా రోల్ చేసేసుకోవాలి. ఏ థిక్నెస్లో ఒత్తుకోవాలో ఏంటో కూడా చూపిస్తాను. ఇలా రౌండ్గా ఈ థిక్నెస్లో ఒత్తుకోవాలండి. చూడండి, ఈ థిక్నెస్లో ఒత్తుకోవాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా ఒత్తుకున్న దాన్ని మనం కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒక చాక్ తీసుకుని ఇలాగ మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డైరెక్షన్లో కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న కాజా ముక్కల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చాక్తో కానీ లేకపోతే ఇలాంటి ఒక దాంతో కానీ తీసుకుంటే మనకు అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ ఏదన్నా ఒకటో రెండో అంటుకుంటే మీరేం భయపడక్కర్లేదండి, ఎందుకంటే మైదానే కదా, ఆయిల్లో వేస్తే ఆటోమేటిక్గా అవి వేగేటప్పుడు విడిపోతాయి. నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కాజా ముక్కలు ఇందులో వేసుకుందాం. ఇలా గరిట అడ్డం పెట్టుకోవడం వల్ల మొత్తం ఒకేసారి పడిపోకుండా ఉంటుందండి. చూసారా, అవి ఒకవేళ అంటుకున్నా కానీ మనకు అలా నూనెలో పడగానే విడివిడిగా అలాగ వచ్చేస్తాయి అన్నమాట.
ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారో ఆటోమేటిక్గా ఎలా విడిపోయో. ఇలా కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకి ఈ విధంగా ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లోంచి బయటికి తీసేసుకోవాలి. ఈ కలర్ రావాలి మనకి, గోల్డ్ కలరు. ఇలా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే డ్రైన్ అయిపోతుందని చెప్పి నేను ఇలా ఒక దాంట్లో వేసుకుంటున్నానండి. మిగతా కూడా తీసేసుకోవాలి. అంతేనండి, కమ్మగా ఉండే కాజాలు రెడీ అయిపోయాయి. చూసారా ఎంత ఈజీగా చేసేసుకున్నాము. మీరందరూ కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.